హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు అయితే చాలా బోరింగ్గా ఉంది. ఇప్పుడే టెంపుల్కి వెళ్ళి వచ్చాను. ఏదైనా స్వీట్ చేసుకుందామని అనిపిస్తుంది. చాలా రోజుల నుంచి స్వీట్ గ్రేవింగ్స్ అవుతున్నాయి. బాదుషా అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను. మీరు చేసుకునేటట్టు కాదు, మేము చేసుకునేటట్టు మాకు వచ్చినట్టు. మేము ఎలా చేసుకుంటామో చూపిస్తాను. ఇలా చేశారేంటి, అలా చేశారేంటి అని అనకండి. మేము చేసినట్టు మీరు చేయలేరు, మీరు చేసినట్టు మేము చేయలేము. పైగా మేము జస్ట్ ఒక టైప్లో చేసుకుంటాము తినడం కోసం, మాకు నచ్చినట్టు. అది ఎలానో ఈరోజు చూపిస్తాను. ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం మైదా పిండి తీసుకోవాలి. బాదుషాలకి మైదా పిండి మాత్రమే వాడతారు. మైదా పిండి నార్మల్ది తీసుకోకూడదు, ఖచ్చితంగా దీన్ని జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత బరకపోయి ఇలా ఉంటది సాఫ్ట్ గా. బరక అనేది అసలు ఎక్కడా ఉండకూడదు, సాఫ్ట్ గా ఉండాలి. ఇందులో అయితే ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇలా గడ్డగా ఉన్నా పర్లేదు, లేదా కాచుకొని నీళ్ళుగా ఉన్నా పర్లేదు. డాల్డా వేయకూడదు, ఓన్లీ నెయ్యి మాత్రమే వేయాలి. ఇప్పుడు ఇందులో కొంచెం సోడా ఉప్పు వేసుకుందాము. సోడా ఉప్పు అనేది బాదుషా కొంచెం పొంగడానికి ఉపయోగపడుతుంది, అందుకే వేసుకుంటున్నా. ఇప్పుడైతే నార్మల్ సాల్ట్ కొంచెం వేసుకోవాలి. నార్మల్ సాల్ట్ అంటే వంటల్లో వేసుకునే సాల్టే. ఇంక ఇవన్నీ వేసుకుని దీన్ని అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉండలుగా లేకుండా మంచిగా కలిసిపోయేటట్టు ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. నెయ్యి సాల్ట్ మొత్తం పిండిలో కలిసేలా కలుపుకోవాలి. మంచిగా కలిసిన తర్వాత ఇప్పుడైతే ఇందులో వాటర్ పోసుకున్నాము. కొంచెం వాటర్ పోసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. చపాతీ పిండి కన్సిస్టెన్సీ కన్నా కొంచెం లూజ్గా ఉండేలా చేసుకోండి. అంటే మనం గులాబ్ జామ్ చేస్తాం కదా, కొంచెం ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఎక్కడ ఉండలు కట్టకుండా మంచిగా కలుపుకోండి. కొంచెం సేపటికి ఇలా రౌండ్ బాల్లా అవుతుంది. నాకు కొంచెం గట్టిగా అయింది, కానీ మీరు ఇంకొంచెం లూజ్గా కలుపుకోండి. మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని అయితే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని ఉండలు చుట్టుకుంటూ బాదుషా షేప్లో చేసుకోవాలి. ఫస్ట్ అయితే రౌండ్ బాల్లా చేసుకోవాలి. బాదుషా షేప్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా. ఫస్టే మనం లావుగా చేసుకోకూడదు, కొంచెం చిన్నగా చేసుకోవాలి. ఎందుకంటే మనం సోడా ఉప్పు వేసాం కాబట్టి తర్వాత అవి పొంగుతాయి అన్నమాట. ఈ షేప్లో చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవడమే. చిన్నవి చేసుకోండి. ఇలానే మనమైతే అన్నీ చేసుకొని పక్కన పెట్టుకుందాము. చూడండి ఎలా చేశానో. ఇవి చేసిన వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేసేయాలి. ఎక్కువసేపు ఇలా బయట పెట్టకూడదు. ఎక్కువసేపు బయట ఉంచామంటే మైదా పిండి కాబట్టి గట్టిగా అయిపోతాయి అన్నమాట. ఇవి కొలతల ప్రకారం అయితే ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే మనం డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే వేసుకోండి, డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉండాలి. ఇప్పుడైతే ఆయిల్ అస్సలు వేడెక్కక ముందే, అంటే ఆయిల్ మనం చేత్తో తాకగలిగేంత వేడి ఉన్నప్పుడు మనం బాదుషాలను అందులో వేసేసుకోవాలి. బాగా ఆయిల్ మరిగిన తర్వాత వేసుకోకూడదు. బాదుషా చేసేటప్పుడు అందరు చేసే మిస్టేక్ అదే. గులాబ్ జాములు చేసినట్టు చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే వేసుకోవాలి. అప్పుడు ఇవి కొంచెం సేపటి తర్వాత మంచిగా పైకి తేలుతాయి. అప్పుడు ఇంకా మీకు బాదుషాకి గులాబ్ జామ్కి తేడా ఉండదు. అన్నీ వేసేసుకున్నాక ఇప్పుడైతే చూడండి పైకి ఎలా తేలుతున్నాయో. ఇలా అయితే పైకి తేలాలన్నమాట. బాదుషా పైకి తేలలేదు అంటే మీరు సరిగ్గా చేయనట్టే. బాదుషా రంగు కొంచెం ఎర్రబడుతుంది అన్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ముందుకి వెనక్కి తిప్పుతూ ఉండాలి. ఫస్ట్ నూనె కాగకూడదు అన్నాను కదా అని చెప్పేసి ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టి చేసుకోకండి. బాదుషా వేగుతున్నప్పుడు మధ్యలో విరిగినట్టు దారలుగా రావాలి. బాదుషా అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీటిని ఇలానే వేపుకుంటూ ఉందాము. ఇప్పుడు ఇంకా మంచిగా వేగినాయి కాబట్టి బయటకు తీసేసుకుందాము. ఇలా పగిలినట్టు రావాలన్నమాట. అప్పుడే బాదుషా పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇంకా వీటన్నిటిని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రెండో వాయి వేసేసుకుందాము. రెండో వాయి వేసుకునే ముందు కూడా ఆయిల్ని కొంచెం చల్లబరచండి. ముందు ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కుంది కాబట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఇంకా ఫస్ట్ టైం ఎలా వేపుకున్నామో అదే ప్రాసెస్లో ఇవి కూడా వేపుకుందాము. ఇదిగోండి ఇలా తేలాలన్నమాట పైకి. ఇంకా వీటిని కూడా తీసి పక్కన పెట్టేద్దాము. ఇంకా ఇప్పుడైతే మనం పాకం రెడీ చేసుకుందాము. ఫస్ట్ కొంచెం పంచదార వేసుకోండి. ఒక గిన్నె స్టవ్ మీద పెట్టుకొని పంచదార వేసుకొని వాటర్ పోసుకుందాం. వాటర్ మరి ఎక్కువ పోసుకోవాల్సిన అవసరం లేదు, అలా అని తక్కువ పోసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం మీడియంగా పోసుకోండి, పంచదార మునిగేటట్టు. కొంచెం సేపు తిప్పుకుంటూ పంచదార మంచిగా కరగనివ్వండి. ఇప్పుడైతే దంచుకున్న 3 యాలక్కాయలు ఇందులో వేసుకుందాం, లేదా ఇలాచి పొడి ఉంటే అదైనా వేసుకోండి. కొంచెం సేపటికి షుగర్ వాటర్ ఇలా మరుగుతూ ఉంటాయి అన్నమాట. కరెక్ట్గా కొబ్బరి నూనె లాంటి పాకం వచ్చినప్పుడు బాదుషాలు వేసేసుకోండి. బాదుషాలు చేసుకున్న తర్వాత ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు. వెంటనే పంచదార పాకం చేసేసుకుని వెంటనే పాకంలో వేసేసేయాలి. ఎక్కువ గ్యాప్ ఇచ్చారనుకోండి, మైదా పిండితో చేసాం కాబట్టి గట్టిగా అయిపోతాయి.
సో వెంటనే వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి ఇవి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ముందుకి వెనక్కి తిప్పుకుంటూ ఒక 30 మినిట్స్ అలానే పాకంలో ఉంచండి. ఏంటి ఇలా చేశారు అని అనుకుంటున్నారేమో, టేస్ట్ అయితే అసలు మామూలుగా లేవు. జ్యూసీగా మొత్తం ఎంత బాగుందో అసలు. నాకైతే చాలా బాగా నచ్చాయి. సూపర్ ఉన్నాయి టేస్ట్ అయితే. అసలు మొత్తం అసలు చాలా బాగున్నాయి. ఇంత పర్ఫెక్ట్గా బాదుషాలు చేయడం రాని వాళ్ళైతే ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చాలా బాగుంటాయి. షాప్లో తెచ్చుకున్నట్టే ఉంటాయి. గైస్ ఈ వీడియో బాయ్.